విద్యాశాఖ మంత్రిలో లోకేష్ గారు మంచి హృదయంతో చదువుకున్న బిడ్డలు అడిగిన దాని ప్రకారం డిఎస్సి పెట్టాలని మాట ఇచ్చిన ప్రకారం ఆ మాట నిలబెడుతూ డిఎస్సి అనౌన్స్మెంట్ చేసి బీద ప్రజలకి బీద బిడ్డలకి టీచర్ ట్రైనింగ్ అయినటువంటి బీద బిడ్డలకి అందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలనే మంచి అభిప్రాయంతో గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి డిఎస్సిని మీరు వక్రీకరించి దానికి ఏదో చెడ్డ పేరు తీసుకురావాలని తెలుగుదేశానికి అది ఇస్తే మంచి పేరు వస్తుందని మీరు దురుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గమనించి మీకు అరే చేతగాని ప్రభుత్వం పోగొట్టుకున్నాము, 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని మంచి ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారు ఈరోజు ప్రజలు. మరి ఈ మావిగన్ అనేది నీ హయాంలో ఉన్నటువంటి మావిగన్ని పెట్టుకొని చేతగాక పెట్టలేక అప్పుడు కూడా నీకు అవకాశం దొరక్క ఈరోజు నువ్వు చేతగాని మాటలు వాతగాని మాటలు మాట్లాడితే చెల్లుబాటు కాదండి. ప్రజలు మహా తెలివిగా ఉన్నారు, చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కాగానే 2,000 4,000 రూపాయలు పెన్షన్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? డిఎస్సి పెట్టారా? ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలా? వీటన్నిటిని చూసి ఓర్చలేక వెన్నుపోటు 2 ఏళ్లలో అనే పాట మీరు మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారంటే మీ చేతగానితనం బయటపడుతుంది. ఇప్పుడు ఒరే వీళ్ళు చేయలేకపోయినారు, అమ్మ పెట్టని లేదు, అడక తిని లేదు అనే పద్ధతిలో అనుకుంటున్నారు. పెట్టకపోయా అడక తినకనిపాయా అనే పద్ధతిలో పేద ప్రజానీకంలో చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా అనుకునే విధానం. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేదానికి కష్టపడి చదువుకున్న బిడ్డలకి ఆయన ప్రవేశపెట్టిన దానిలో నాకు ఉద్యోగం వచ్చిందయా అనుకుంటున్నారు ఉద్యోగం వచ్చిన వాళ్ళు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఈ డిఎస్సిని గురించి మహా గొప్పగా కష్టపడి ప్రజలకు అందించినటువంటి ఆయన పాదయాత్రలో ఏం చెప్పాడో అన్నీ కూడా మాట ప్రకారం చేసినటువంటి వ్యక్తి. మీరు ఆర్థికాన్ని నాశనం చేసినారు మీ పరిపాలనలో. ఆ లోట్లు పూడ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాలంటే భారమైన పని అయినా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ గారు ప్రధానమంత్రి గారు సహకరిస్తున్నారు కాబట్టి మనకు అన్ని విధాల రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకనే 2 ఏళ్ల పరిపాలన దురద్రమైన దరిద్రమైన పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిందని ప్రజలందరూ పండుగలు చేసుకుంటున్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలనని మీది వెన్నుపోటు పరిపాలన. ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉండేటటువంటి 2 ఏళ్ల పరిపాలన అని అనుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి పెద్ద మనుషులారా, తెలియకుండా మాట్లాడొద్దు పెద్ద మనుషులారా. మీరు చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి, బయట పెడితే ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. చదువుకున్న బిడ్డ, రాజకీయం తెలిసిన బిడ్డ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీ పరిపాలన గురించి మాట్లాడగలరు, ఇప్పుడుండే పరిపాలన గురించి కూడా మాట్లాడగలరు. అన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడుండే పరిపాలన గురించి ప్రజలందరూ కూడా షాబాష్, పరిపాలన అంటే ఇట్టుండాలని అనుకుంటుంటారే కానీ ఎక్కడ కూడా ఈ పరిపాలనలో లోటు లేదు, ఇంకా లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా ఉంటే లోటుపాట్లన్నీ సవరించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా గొప్పగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.